అమెరికా ఒకడుగు వెనక్కి తగ్గింది. వాస్తవంగా ట్రంప్ సలహాదారులు ఇచ్చినటువంటి సలహాతో మనం ఇట్లాగే యుద్ధం కొనసాగిస్తే యూరప్ కంట్రీస్ అన్నీ గూడా తిరగబడతాయి. చివరికి మనల్ని వదిలేస్తాయి. రష్యా చేతికెళ్ళిపోతాయి. గల్ఫ్ దేశాలతో సాన్నిధ్యం పెంచేసుకుంటాం. ప్రపంచ ఆధిపత్యం మనం కోల్పోయినోళ్ళమవుతాం. అక్కడ చైనానును, ఇరాన్ కలిపి చైనానును, రష్యా కలిపి ఇరాన్‌ని రెచ్చగొడుతుంటే నువ్వేమో వాళ్ళ ట్రాప్‌లో పడిపోయేసి ఇజ్రాయెల్ కోసం అని అనవసరంగా దాడులకెళ్తున్నావు. ఈ దాడుల వల్ల హార్ముజ్ జలసంధి ఆగిపోవడం వల్ల ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటుంది. ఈ ఆయిల్ సంక్షోభం ఇట్లాగే ఉంటే ప్రపంచ దేశాల్లో, యూరప్ దేశాల్లో ప్రజలు తిరగబడతారు. ఆ ప్రజలు తిరగబడితే అక్కడున్న పాలకులు మన మాట వినరు. ఇప్పటికే 3/4 మంది వింటలేదు. ఇప్పటికైనా ఆలోచించుకో అని చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ వచ్చేసేసి యుద్ధాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉన్నాం. చర్చలు జరుపుతున్నాం అని చెప్పుకొచ్చారు. ముందైతే యుద్ధం ఇక దాడులు చేయబోమన్నారు. కానీ ఆ వెంటనే కాసేపటికి అమెరికాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్‌ని పేల్చడం ద్వారా ఇరాన్ అయితే మేము వెనక్కి తగ్గమని చెప్పింది. ఇప్పుడు అమెరికా తగ్గినా ఇరాన్ మేము తగ్గమన్న సంకేతం ఇస్తూ నేను అమెరికన్ ఆయిల్ షిప్‌తో పాటుగా మళ్ళీ దుబాయి, ఖతారు ఇట్లాంటి దేశాల మీద దాడులు పాల్పడింది. అట్లాగే ఇజ్రాయెల్ మీద దాడులు పాల్పడింది. కాబట్టి ఇరాన్‌లో ఉన్నటువంటి ఐఆర్‌జీసీ పెజెష్కియాన్ కంట్రోల్‌లోకి వచ్చేదాకా దాడులు కొనసాగుతాయి.